సునీల్ అన్న మనకు నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉంది? ఎందుకన్నా చిన్న టీమ్ తో ఉంటే రెస్ట్ తీసుకుంటావా? తీసుకో, ఏం పర్లేదు, కెప్టెన్సీ నేను చూసుకుంటాలే. రే, నేను సునీల్ అని అడిగితే పానకంలో పుల్లలాగా నువ్వేంట్రా మధ్యలో? ఆర్సీబీ మీద హాఫ్ సెంచరీ చేసి టైడ్ అయ్యావు కదా, నీకు కాస్త రెస్ట్ ఇద్దామని. నాకు ఏ రెస్ట్ వద్దు, ఆర్సీబీ దయతో కాస్త ఫామ్ లోకి వచ్చాను. నెక్స్ట్ మ్యాచ్ ఏదైనా చిన్న చితిక టీమ్ తో ఉంటే ఫుల్ ఫామ్ లోకి రావచ్చని చూస్తున్నా. చిన్న చితిక కాదు శ్రేయశర్, పవర్ఫుల్ పంజాబ్ తో ఉంది. పవర్ఫుల్ టీమా? పంజాబ్ టీమా? అదెప్పుడైంది? ఏదైనా ఒకటే చెప్పు, పవర్ఫుల్లా పంజాబా? ఆ రెండు కలిపి చెప్తుంటే ఏదో బూత్ విన్న ఫీలింగ్ కలుగుతోంది. ఏ శ్రేయస్, మా పంజాబ్ టీమ్ కు పవర్ లేదంటున్నావా? అది నేను స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదన్నా. పాయింట్స్ టేబుల్ చూస్తే పసి పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. నిజమే శ్రేయస్, పంజాబ్ కు పవర్ అంటే నేనే కదా, గాయంతో నేను ఆడట్లేదు కదా, అందుకే పవర్ తగ్గింది. అబ్బా, 2024 ఐపీఎల్ సీజన్ కు బెస్ట్ జోక్ ఇదే అన్నా. నీకు ఫెయిర్ ప్లే అవార్డు లాగా ఒక సూపర్ జోక్ అవార్డు ఇవ్వాల్సిందే. అంటే ఏంటి ఇప్పుడు? నేను పవర్ఫుల్ కాదంటావు, పంజాబ్ పవర్ఫుల్ కాదంటావు, మీదే తోపు టీం అంటావు, అంతేనా? అబ్బా, చూసావా అన్న, కోపంలో చెప్పిన నిజాలని నువ్వే టపిమని చెప్పేశావు. అలా ఉంటుంది కోల్కతా అంటే. లాస్ట్ మ్యాచ్ చచ్చి బ్రతికి గెలిచారు, ఒకే ఒక రన్నులతో గెలిచారు. లేదంటే ఆర్సీబీ వాళ్ళు మీ పైన గెలిచి 2 పాయింట్లు ఖాతాలో వేసుకునే వాళ్ళు. మీ పని అయిపోయింది. ఆ ముందు మ్యాచ్ ఏమో రాజస్థాన్ వాళ్ళు స్కోర్ చేసేశారు. ఇక ఆర్సీబీ వాళ్ళు చెప్పాను కదా, నెక్స్ట్ మ్యాచ్ మాతోనే. ఎలాగో మీరు 200 కొట్టినా మేము ఈజీగా ఊది పడేస్తాము, నాకు అర్థమైపోయింది. అంత లేదమ్మా. ఆ ముందు మ్యాచ్ ఏమో బట్లర్ వల్ల వాళ్ళు గెలిచారు. ఇక ముందు మ్యాచ్ అంత లాస్ట్ వరకు రావడానికి మా సూపర్ హీరో మిచెల్ స్టార్క్ కారణం. 2 మ్యాచ్ల్లో ఎక్కడ తప్పు జరిగిందో బాగా గుర్తు పెట్టుకున్నాం. ఏ తప్పు చేయకుండా మేము ఆడితే ఎలా ఉంటుందో మీతోనే ఆడి చూపిస్తాం. నెక్స్ట్ మ్యాచ్ కి మా టీంలో ఒక కెప్టెన్ కాదు, 2 కెప్టెన్లు ఉంటారు. ధవాన్ అన్న కూడా వస్తాడు. మేమిద్దరం కలిసి ఓపెనింగ్ కూడా చేస్తాం. ఒరే శామ్ కరణ్, ఇదేంట్రా నీతో కలిసి ఓపెనింగ్ చేయాలా? ముందే చెప్పాలి కదరా, ప్లాన్ చేసుకుంటాను. ఏముందన్నా, నేను కూడా మంచిగా పరుగులు చేస్తా, నువ్వు జస్ట్ నాకు సపోర్ట్ ఇయ్యి చాలు. పవర్ ప్లేలోనే SRH 125 రికార్డును బ్రేక్ చేసి పడేద్దాం. ఆహారా, అంత పెద్ద పెద్ద రికార్డు నా వల్ల కావురా. ఏదో 30 balls 50, 35 balls 50 ఇలాంటివైతే చేయగలుగుతాను. ఏంటన్నా నువ్వు, పిల్లలందరూ పిచ్చ కొట్టుడు కొట్టే రికార్డులు క్రియేట్ చేస్తుంటే ఇంకా 30 balls 50, 40 balls 50 అంటావేంటి? రే, లాస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ చేసి నువ్వు ఎంత కొట్టావురా? 19 బాళ్లకు 20. ఆ ముందు మ్యాచ్ ఏం పొడిచావురా? నీకన్నా నేను 100 రెట్లు నయం రా. క్రీజ్ లో ఉన్నానంటే కనీసం స్కోర్ చేస్తాను, ఊరికే వికెట్ ఇచ్చి వచ్చాను. అయినా ఇక్కడ టాపిక్ అసలు ఏంటిది? మనం కేకేఆర్ పైన గెలవాలని నేను మాట్లాడుతుంటే నువ్వు నాతో బ్యాటింగ్ కి రానని మాట్లాడుతున్నావు. శిఖర్ ధవన్, ఆ రెండింటికి లింకే ఉంది కదరా. మరి నీతో కలిసి నేను బ్యాటింగ్ చేస్తే కేకేఆర్ పైనే కాదు, ఏ టీం పైన కూడా మనం మ్యాచ్ గెలవలేం. మనం ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా మ్యాచ్లు గెలవలేం. ఓహో, అయితే ఇంకా మీకు ఓపెనర్స్ ఫిక్స్ కాలేదా? అయిపోయింది. మా ఓపెనర్స్ ఏమో సూపర్ ఫామ్లో ఉన్నారు, మీకేమో ఓపెనింగ్ చేయడానికే బ్యాట్స్మెన్స్ లేరు. హలో, నెక్స్ట్ మ్యాచ్కి నేను రంగంలో దిగాను అంటే నాతో పాటి జానీ బేస్టోన్ దింపుదా బ్యాటింగ్కు. మేమిద్దరం కలిసి ఆడాము అంటే మీ బౌలర్స్కి భరతనాట్యమే. నో, ఆల్రెడీ మేము భరతనాట్యం చేస్తున్నాం అందరికి. మీరు మాతో చేయించాలి అంటే ఇంకొక జన్మ ఎత్తాల్సిందే శిఖర్ ధవాన్. హలో సునీల్ నరేన్, మొన్న సెంచరీ చేసావంట, విన్నా, కానీ మ్యాచ్ ఓడిపోయారంట కదా. ఇక లాస్ట్ మ్యాచ్ అంటావా? నీ పవర్ తగ్గినట్టుందబ్బా, నువ్వు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నావు. అంతేం లేదు, లాస్ట్ మ్యాచ్ కూడా మంచిగానే బ్యాటింగ్ చేద్దాం అనుకున్నా. ఆ యష్ దయాల్ గాడు వచ్చి రాగానే నా కాలుకు బాలేశాడు, దెబ్బ తగిలింది. ఆ నొప్పి వల్ల సరిగ్గా ఆడలేకపోయా. అబ్బా, నువ్వు భలే చెప్తావు అబ్బా కథలు. నీలాంటోడే ఎప్పుడు చేస్తావురా అంటే మంగళవారం చేస్తా అన్నాడంట. అట్లుంది నువ్వు చెప్పేది. ఓకే, నేను మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. చూపిస్తా, రేపు చూపిస్తా. అరే, ఎవరైనా ఒక మంచి బ్యాట్ ఇవ్వండిరా బాబు, నా బ్యాట్ విరిగిపోయింది, సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నా. కోహ్లీ అని అడిగితేనేమో మొన్నే కదా ఇచ్చాను, ఇంకొక బ్యాట్ ఇవ్వను అంటున్నాడు. ఇదిగో నా బ్యాట్ తీసుకో, మొన్న ఆర్సీబీ పైన హాఫ్ సెంచరీ చేశా, ఈ బ్యాట్ తీసుకో, ఈ బ్యాట్తో నువ్వు సెంచరీ కొడతావు. వద్దు శ్రేయశర్ అన్న, కావాలంటే సైలెంట్గా కూర్చుంటాను, కానీ నీ బ్యాట్ మాత్రం నేను తీసుకోను. అమ్మో, ఒక్క హాఫ్ సెంచరీ చేస్తే మళ్ళీ ఇంకొక హాఫ్ సెంచరీ చేయడానికి ఒక 50 మ్యాచ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంత పవర్ఫుల్ బ్యాట్తో నేను ఆడలేను. ఏంటి రింకు, నీకన్నా సీనియర్ ప్లేయర్ని, నీకన్నా ఇండియాకి ఎక్కువ మ్యాచ్లు ఆడా, నా బ్యాట్ తీసుకోమంటే నన్ను అవమానిస్తావా? అన్నా, అవమానించట్లేదు, నిజాలు మాట్లాడుతున్నా. నువ్వు లాస్ట్ హాఫ్ సెంచరీ ఎప్పుడు చేసావు చెప్పు? అప్పుడెప్పుడు జమానాలో చేసావు, మరి మొన్నే చేసావు. అలాంటి పవర్ఫుల్ బ్యాట్స్ నీతోనే ఉండాలన్నా, నువ్వే హ్యాండిల్ చేయగలవు. ఏంటో అబ్బా, ఈ మధ్య బ్యాటింగ్లో ఇంతకు ముందులాగా ఆడలేకపోతున్నా. నేను ఎక్కడికి కొడితే అక్కడికే ఫీల్డర్స్ వస్తున్నారు. ఇది ఎలా నాకు అర్థం కావట్లేదు. నువ్వు నీ బ్యాటింగ్ స్టైల్ చేంజ్ చేయాలి రసెల్.
నువ్వు ఎక్కడికి కొడతావా అని చెప్పి ముందే అర్థమవుతుంది. ఇప్పటి నుంచి నువ్వేం చేస్తావు అంటే బాల్ లెగ్లోకి వేస్తే ఆఫ్లో కొట్టు. అప్పుడు ఫీల్డర్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాక పిచ్చెక్కుతుంది అపోజిషన్ టీంకి. ఈ ప్లాన్ ఏదో బాగుందన్నా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. హాఫ్ వేస్తే లెగ్, లెగ్ వేస్తే ఆఫ్, హాఫ్ వేస్తే లెగ్, లెగ్ వేస్తే ఆఫ్. ఇదే ఫార్ములా ఫిక్స్ అయిపోతా. నెక్స్ట్ మ్యాచ్ లో పంజాబ్ వాళ్ళకు చుక్కలు చూపిస్తా. అవును, మధ్యలో నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ వాళ్ళు బాల్ స్ట్రైట్ గా వేస్తే ఏం చేస్తావు? ఏముందన్నా, రివర్సు వెనక్కి ఆడేస్తా. అబ్బా, నువ్వు నా శిష్యుని అనిపించుకున్నావు. వెరీ గుడ్, ఐ లవ్ యూ.